అక్కడ అన్నీ వేస్తావా? బాత్రూంలో ఉంది ఫ్రిడ్జ్ యాప్స్ ఇక్కడ వచ్చేసే అవ్వలేదు సార్. తీసేలేట ఇక్కడ బాక్స్ అదే అడ్డు అన్నాడు. దానికి అడ్డుగా ఉంది తిరగకూడదు. అది లోపల తిరుగుతుందా? నెలగిరి ఆకులు వేసారా? టీ తాగలేదు ఇంకా. బెడ్షీట్లా ఇంత లేట్గా అవుతున్నా? ఎంత లేట్ ఎందుకు వాళ్ళు అశుభ 3 రోజు 3 4 చెప్పు 3 అయితే అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరూ మంచిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని జరుపుకోండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టేసుకోండి. అసు అయితే ఇంకా బట్టలు అయితే ఆరబెడుతుంది అనమాట. అసు బర్త్డేకి ఏమి ఇవ్వాలో అర్థం అవ్వట్లేదు. తాజ్మహల్ కొందాం అనుకున్నాను కానీ డబ్బులు నిన్న ఖర్చు అయిపోయి. నిజంది 1000 కోట్లు ఉంటే నన్నే కదా ఖర్చు పెట్టాము. 1000 కోట్లు. లక్షకైతే 5 ఉంటాయి అంతే తెలుసు. కోటికైతే 7 ఉంటాయి. లక్షకైతే 5 సున్నాలే. 10 లక్షలకైతే 6 సున్నాలు. కోటికైతే 7 సున్నాలు. అలా పెంచుకుంటూ పోవడమే. వెళ్ళమ్మ షాప్కి 10 అయిపోతుంది. 9 అయిందా? టైం తెలుసో లేదో అని. అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇంకా మేమైతే షాప్కి అయితే వెళ్ళలేదన్నమాట. అసలు అయితే ఇంకా బట్టలు అయితే ఆరేస్తుంది. నాకు నిన్న ప్యాకింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఈరోజు ఏం లేవు. ఎందుకంటే ఆర్టీసీ పార్సల్స్ నిన్న వేసేసాను. ఈ ప్రొఫెషనల్ పార్సల్స్ సోమవారం వేయాలన్నమాట. అంటే ఆదివారం సెలవు. అందుకే ఇంకా ఆర్టీసీ నిన్న కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఏంటో సార్ ఆర్టీసీ నిన్న కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రేపు వేస్తారనమాట. చెప్పాను కదా హ్యాండ్ పెయిన్ ఇంకా తగ్గలేదు, ఎక్కువైపోయిందని. ఈ 2 రోజులుగా కొంచెం బెటర్గా ఉంది. అసలు కొంచెం తగ్గింది. అసలు చెయ్యి బీభత్సంగా నొప్పి. స్కాన్ చేయించుకుందాం అనుకున్నాను ఈ సోమవారం. అంతలోపు ఇంకా క్లియర్ అయిపోయింది. హ్యాపీ అనమాట. సో చూడండి బేర్బాగ్ ఎంత బాగా పెరిగిందో. ఇంకో ఇది పెట్టదు కదా సపోర్ట్ రాడ్లు పెడతారు. కర్రలు పెద్దవి పెడతారు. అసలు మొయిలేపోతుంది. బట్టలు మనమే తీసుకెళ్ళి ఇస్తే తను ఆరేస్తుంది అనమాట. ఇంకా ఆరేస్తుంది. సో అదనమాట. ఈరోజు అయితే ఏంటో సార్ కూర చేసింది మా అమ్మ. కూర ఏంటి చేసింది? సొద్దుంపల కూర అంటే కలగాయ కూర. సండే కదా నోరు లావుతుంది కానీ మనం తినము. సండే ఎక్కడ తినము. దేవుడు చూస్తుంటే మళ్ళీ నువ్వు ఇంకా ఇంటిస్తున్నావు. సూర్య భగవానుడి కోసమే మేమైతే వెజ్ అసలు నాన్ వెజ్ తినట్లేదు. మళ్ళీ సూర్యుడు ఎదురుగానే చెప్తుంది యూ హ్యావ్ ఏ పనిష్మెంట్. బాగా పెరిగింది బీరపాదు. ఇంకా ఇందులో కానీ కాయలు వస్తే మీకు చూపిస్తాను. అసలు ఇంకోటి చెప్పనా, ఇక్కడ కాకరపాదు వేశారు కదా, బీరపాదు వేశారు కదా, ఖచ్చితంగా చేదు దానికి ఎక్కిపోద్ది పక్క. కిందిసారి అదే జరిగింది, ఈసారి అదే జరుగుతుంది. చూడు మా నాన్న ఎంత చెప్పినా అక్కడే వేస్తారు. చూడండి కాయలు అయితే బాగా వచ్చాయి అన్నమాట. పూలు తీస్తారు మార్నింగ్ చూపిస్తే బాగా కనిపిస్తుంది. మందార చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. మొత్తం పెరడంతా మందార చెట్టు.
నా ఫిష్ అయితే అక్కడ పెట్టుకున్నాను. టబ్స్ దగ్గర దగ్గర ఒక 10 ఉంటాయి. 10 టబ్బులు పెట్టుకొని స్టోరేజ్ అనమాట. మనం తెచ్చుకొని స్టాక్ని స్టోరేజ్ చేసుకొని అమ్ముకుంటాం. ఇప్పుడు మర్చిపోయాను అసలు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళకైతే ఫిష్ ప్యాకింగ్స్ అదే ఫిషెస్ కావాలన్నారు. అది ప్యాక్ చేయాలి ఇప్పుడు. ఓకే తెచ్చుకుంటాను, కవర్ తెచ్చుకుంటాను. గంట అవుతుంది అనమాట షాప్కి వచ్చేసి. ఇంటి దగ్గర మార్నింగ్ ఇడ్లీ తిన్నాం, బట్ అదైతే చూపించలేదు. క్లీనింగ్ అంతా చేసి దీపం కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా 7th ఈవెంట్ బాగా జరిగిపోయిందా? మొన్న జరిగిపోయింది. నిన్న కాదు మొన్న నైట్ 1 గంట అయితే వచ్చేసరికి అసలు లేదని చెప్పి వీడియోలు తీయలేదు. ఒక వీడియో అప్లోడ్ చేశాను అంతే. వీడియోస్ రెగ్యులర్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే నా ఫిష్ ప్యాకింగ్స్ అసలుకి చిన్న చిన్న ఈవెంట్స్ రావడం వల్ల వీడియోస్ అవ్వట్లేదు అనమాట. 7th డేనే ఇంకా ఈవెంట్ అనేది క్యాన్సిల్. ఈవెంట్లో కొంచెం వీడియో తీసావా? అక్కడ తీయలేదు, బయట జర్నీలో తీసాను. అది కొంచెం యాడ్ చేస్తాను చూడండి నా కష్టాన్ని, నా దీన్ని. నచ్చని కూర కాబట్టి ఎలానే తింటాను. ఈరోజు అయితే వంకాయ ములక్కాయ సొద్దుంపలు ఎవరు చెప్పరు అసలు. సొద్దుంపలు వేసింది మరి అదే అంటున్నాను. అవును ముద్దలు చేసుకుంటున్నావు, నాకు పెట్టట్లేదు. అవును అదే అంటున్నాను. ఇప్పుడేంటి నీ సరదా? మరి నువ్వు నాకు అంటున్నావు కదా, అందుకే. ఫ్రెండ్స్, నేనైతే ఆగస్టు 1st అయితే ఈవెంట్కి అయితే వెళ్ళాను. సీతంపేట నుండి అయితే ఆటో అయితే ఎక్కిందనమాట. వంశీ నాకు ఆటోకి దిగబెట్టాడు. అండ్ తర్వాత ఇంకా పాల్గొండలో అయితే బస్సు అయితే ఎక్కేసాను అనమాట. ఈవెంట్స్ అనేవి 1 month ముందరే ఇంకా బుక్ చేసుకుంటాం కదా. ఆ టైంలో ఇంకా మనకు వచ్చే డేట్లో ఎలా ఉన్నా సరే ఇంకా వెళ్ళాల్సిందే. ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. ఫస్ట్ టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాను. ఆ రోజు నైట్ నుండి ఫీవర్ వచ్చింది. అండ్ ఆగస్ట్ 1st అయితే ఇంకా వెళ్ళాను, ఫీవర్ అయినా సరే. 21 పిల్లర్ దగ్గర ఇంకా హోటల్ ఉంటుంది కదా, అక్కడైతే ఎప్పుడు వెజ్ బిర్యానీ ఏదో ఒకటి తింటూ ఉంటాను. అప్పటికే లంచ్ టైం అయితే అయ్యిందనమాట. నేను చేసింది లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి చేశాను. అప్పటికి 12:15 అయ్యింది. 12:15 వాళ్ళు అయితే 1 o'clock అయితే ఉండమని చెప్పారనమాట. నేను వెళ్ళవలసిన లొకేషన్కి కాంప్లెక్స్ నుండి అయితే ఆటో ఎక్కేసాను. అండ్ నేను వెళ్ళవలసిన లొకేషన్లో కూడా దిగేసాను అనమాట. అక్కడ నుండి ఇంకా ఓబర్లో వెళ్తున్నాము. గాజువాక దగ్గర అనమాట మా ఈవెంట్ అనేది. అది ఎక్కడంటే BW రామచంద్ర ఇదనేసుకొని ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్ళాము. చాలా దూరం కాంప్లెక్స్ నుండి. నేను అండ్ ఇంకొక అమ్మాయి అయితే వెళ్ళాము. నేనైతే సారీ డ్రిప్పింగ్ అండ్ హెయిర్ స్టైల్ అయితే వేసాను అనమాట. ఇంకొక ఆమె అయితే మేకప్ వేసింది. షార్ట్ కట్ అనేసుకొని ఒక రూట్ లో అయితే తీసుకుని వెళ్ళారు. అస్సలు రోడ్ అనేది బాగాలేదనమాట. సింధియా వైపు ఎక్కువగా కంపెనీస్ ఉంటాయి కదా, అది షార్ట్ కట్ రూట్ లో అయితే తీసుకుని వెళ్ళారు. అస్సలు ఏం బాగాలేదు అక్కడ రోడ్ అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి సింధియా హైవే అనమాట. గాజువాక్ లో నేను వెళ్ళే లొకేషన్ అనేది బెస్ట్ వెస్ట్రన్ రామచంద్ర అనే దానికైతే వెళ్ళాను నా ఈవెంట్ అనేది. వాళ్ళు వచ్చేసి రిక్వైర్మెంట్ కజిన్ మ్యారేజ్ అంట. నా ఈవెంట్ అనేది 7 o'clockకి కంప్లీట్ అయిపోయింది అనమాట. కాంప్లెక్స్కి అయితే వచ్చేసాను 8 o'clockకి. 8:30 బస్సు ఉంటుంది కదా అనేసుకుని అనుకుంటే 8:30 బస్సు డైలీ కూడా క్యాన్సిల్ చేస్తారంట. 9:30 బస్కి అయితే వెళ్ళాను. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయిందనమాట. వంశీ అయితే ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయాడు ఆ రోజు. ఇంకా మాదే లాస్ట్ స్టేజ్ కాబట్టి ఇంకా బ్యాక్ అయితే ఎవ్వరు లేరు. ఎక్కువ మంది అయితే రాజంలో దిగేస్తారు. మన శ్రీకాకుళం రాజం పీపుల్ ఎవరైనా చూసుంటే ఇంకా కామెంట్ అయితే చేయండి. అండ్ మన వీడియోస్ అనేది 10 మందికి షేర్ చేయండి. మేకప్ ఆర్టిస్ట్ కెరియర్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. మనం చేసే పనులు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంత సక్సెస్ అనేది ముందరకైతే వస్తుంది అనమాట. మేకప్ కంప్లీట్ అయ్యాక ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా షాప్ కి అయితే వచ్చేసా అనమాట. ఈ ఫీల్డ్ అనేది చాలా కష్టం. నిన్న ఈవెంట్ నుండి వచ్చేసరికి 1 అయింది అనమాట. ఇంటికి వెళ్ళేసరికి నైట్ 1 o'clock. నేను వచ్చాను. ఈరోజు అయితే షాప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే 1 గంట అవుతుందనమాట. వంశీ కోసం వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చారనమాట. సో వంశీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ బయటకి అయితే వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఈరోజు అయితే షాప్ అయితే హ్యాండిల్ చేస్తున్నాను. ఆ క్లాస్ ఉంది, బట్ తను అయితే ఇంకా రాలేదు.
వెయిట్ చేస్తున్నాను, వస్తే తిందాం అనేసుకొని. టైం ఇచ్చి 1 గంట ఫుల్ టైర్డ్ ఫ్రెండ్స్ అసలు. ఇంకోటి ఏంటంటే నిన్న చాలా అంటే చాలా ఘోరమైన నిన్న యాక్సిడెంట్ అవ్వాల్సింది కూడా. ఎలా అంటే ఇలాగే రోడ్ క్రాస్ చేస్తున్నాను, స్పీడ్గా 1 వే అనమాట, స్పీడ్గా బైక్ అతను వచ్చాడు. ఇంకా అక్కడ సడన్ బ్రేక్ వేసాడు కాబట్టి ఓకే, ఇంకా లేదంటే ఇంకా ఏదో ఒకటి అయ్యేది. ఇంకోటి ఏంటంటే బస్ దిగాను, పాలకొండలో ఎక్కేసి వైజాగ్లో దిగాను. ఇంకా ఒక బస్సు ఏపీ లగ్జరీ బస్ అనుకొని, అది కూడా అసలు హార్న్ కూడా వేయలేదన్నమాట. సడన్గా ఆపడి ఇంక నేను చూసుకొని ఇంక పరిగెట్టాను. నిన్న నా డే అనేది అసలు బాగాలేదు. ఇంకా నైట్ 1 o'clock అయింది కదా, ఇంటికి వచ్చేసరికి పక్కన రెస్టారెంట్ ఉంది కదా, అటు నుండి షార్ట్ కట్లో ఎలా వస్తే అక్కడ కొంచెం ఎక్కువగా వాటర్ గెంజిగా ఉంటే అది ఇచ్చేసాను. దాని మీద ఇంకా జారని 3 ఇన్సిడెంట్స్ని అయితే తప్పించుకున్నాను ఫ్రెండ్స్. అసలు నేను అసలు ఎందుకు అలా అయ్యిందో కూడా నాకు అర్థం కాలేదు. బట్ దేవుడు ఉన్నాడు అనేసుకొని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను, సో షేర్ అయితే చేసుకున్నాను.